భారత్పై చైనా మరోసారి తన నోటి దురుసును చూపించింది. మాటలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్ తమ గురించి తక్కువ అంచనా వేసుకోవద్దని బీరాలు పలికారు చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి వు కియాన్. పర్వతాన్ని కదిలించడం తేలికేమో గానీ పీపుల్ లిబరేషన్ ఆర్మీని కదిలించడం చాలా కష్టమన్నారు. మన దేశ ఆర్మీ గురించి రెచ్చగొట్టే తీరుగా ఆయన మాట్లాడారు. భారత సైన్యం తమ దేశానికి చెందిన భూభాగం డాంగ్లాంగ్ను దాటిందని ఆరోపించారు. తమ రోడ్డు నిర్మాణ పనులు అడ్డుకుందని అన్నారు. అదే సమయంలో సిక్కింలోని డోక్లాం సరిహద్దు విషయంలో జోక్యం చేసుకున్నారని మండిపడింది. అక్కడ ఉన్న భారత సేనలను వెనక్కి రప్పించుకోవాలని చెప్పగా తాము కూడా చర్చలకు సిద్ధమేనని ప్రకటించారు. ఇరు దేశాల సైన్యాలను సమానంగా ఉపసంహరించుకోవాలని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇదివరకు డిమాండ్ చేశారు. అయితే భారత్ మాత్రమే ముందు తన సైన్యాన్ని విరమించుకోవాలని అప్పుడే చర్చలంటూ పట్టుబట్టింది చైనా.